నియోజకవర్గంలో మన రాయకుదురు గ్రామం అంటే పల్లెటూరు వాతావరణంలో నిండుగా ఉంటుంది. అయితే మన గ్రామం గత పాలకుల హయాంలో అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. మన గ్రంథి శ్రీనివాస్ గారు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత మన గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఇటు అభివృద్ధి విషయంలోనూ అటు సంక్షేమం విషయంలోనూ మన గ్రామం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మన గ్రామంలో సీసీ రోడ్ల అభివృద్ధి కోసం 50 లక్షల రూపాయల నిధులు వెచ్చించారు. సచివాలయం నిర్మాణం కొరకు 40 లక్షలు, నాడు నేడులో భాగంగా పాఠశాలల అభివృద్ధి కొరకు 63 లక్షలు, 22 లక్షలతో రైతు భరోసా కేంద్ర నిర్మాణం, త్రాగునీరు కొరకు 96 లక్షలతో వాటర్ ట్యాంకుల నిర్మాణం చేశారు. ఇలా 2,70 లక్షలతో అభివృద్ధి పనులు చేసి మన రాయకుదురు గ్రామానికి కొత్త హంగులు తీసుకువచ్చారు. ఇక జగనన్న ప్రభుత్వం ఇస్తున్న వివిధ సంక్షేమ పథకాలలో భాగంగా మన రాయకుదురు గ్రామానికి 19,64,89,486 రూపాయలు లబ్ధి చేకూరింది. అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో మొత్తం మన గ్రామానికి సుమారు 22 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారి హయాంలో ఖర్చు చేశారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీని గారు అంటే మా విలేజ్ అంతా కూడా టాప్ లెవెల్లో ఉందండి ఆయన పేరు. గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను బోర్డు నెంబర్ నండి. అప్పుడు ఎమ్మెల్యే గారిని కలవాలంటే వారం రోజు ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలండి. ఈ రోజు మన ఎమ్మెల్యే గ్రంథి శ్రీని గారు ఒక అమ్మ నాన్న దగ్గరికి వెళ్లి ఏ విధంగా అయితే మనం మాట్లాడతామో అదే విధంగా మన ఎమ్మెల్యే గ్రంథి శ్రీని గారు చేదోడు వాదోడుగా ఉండి ఏ సమస్య అని చెప్పినా సరే మరి ఇమీడియట్ గా మా సమస్యలను క్లియర్ చేసి అన్ని పథకాలు వస్తున్నాయి. ఇంటింటికి తిరుగుతారు, వారంటీస్ ఏది కావాలంటే అది పట్టుకొచ్చేస్తారు. చాలా చక్కగా మంచి సౌకర్యాలు అన్ని జరుగుతున్నాయి. ఎంతకు ముందు పరిపాలన ఈ సౌకర్యాలు ఎప్పుడు చూడలేదు, వినలేదు, అనుభవించలేదు కూడా. నెక్స్ట్ వస్తుందండి. నెల 3,000 తీసుకుంటున్నామండి. 1వ తారీఖుని పొద్దుటే తెచ్చి 7 గంటలకి 6 గంటలకి ఇచ్చేస్తున్నారు. నాకేమో 3 సార్లు రుణమాఫీ పడ్డదండి. రోడ్లు వేశారు. అలాగే చంద్రబాబు నుండి మా రాయకుదురు వరకు కూడా స్తంభాలు లైట్లు వేశారు, వీధి లైట్లు. అలాగే మా రాయకుదురు అభివృద్ధి కూడా చాలా బాగుంది. మా నాన్నగారికి రైతు భరోసా వస్తుందండి, మా అమ్మగారికి చేయితో వస్తుంది. నాకు విద్యా దీవెన వల్ల నేను ఎంకాం చదివాను. ఈ రోజు మన రాయకుదురు గ్రామానికి ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించినందుకు గ్రామ ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో తిరిగి గ్రంథి శ్రీనివాస్ గారిని తమ ఎమ్మెల్యేగా ఎన్నుకునేందుకు సిద్ధమై ఉన్నారు. మన ఎమ్మెల్యే గ్రంథి శ్రీని గారికి ఇక్కడ గెలిపించుకోవాలి. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన రాయకుదురు గ్రామం అభివృద్ధి, మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన భీమవరం నియోజకవర్గ అభివృద్ధి. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.